UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మీ దగ్గర ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీరు రాజ్ తరుణ్ గారితో ఉన్న కొద్దిపాటి పరిచయం అవ్వచ్చు, లేకపోతే మినిమం ఉన్న పరిచయంతో మీరు ఆయనకి ఎలా అయినా జస్టిస్ చేయాలి అనుకున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇలాంటి లేడీస్ వల్ల జెంట్స్ సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి మీరు ముందుకు రావడం జరిగింది. అంతవరకు ఓకే. అండ్ ఏదో లేడీస్ ప్లస్ ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్ అంటే చట్టంలో ఉన్న ఆ సెక్షన్స్ ఐపీసీ కావచ్చు, ఇప్పుడు బిఎన్ఎస్ కావచ్చు, ఈ సెక్షన్స్ ప్లస్ ఇలాంటి ఎక్స్టార్షన్ ఐడియాలజీ ఉన్న లేడీస్ కలిస్తే బ్రహ్మాండమైన డబ్బు సంపాదన. అదే ప్రస్తుతం నడుస్తుంది. మరి మధ్యలో మీరు ప్రీతిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? నేను ఇన్వాల్వ్ చేయలేదమ్మా. యాక్చువల్ జరిగింది ఏంటంటే రాజ్ తరుణ్ విషయంలో నాకు రకరకాల ఇన్పుట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి నేను నిలబడ్డప్పుడు ఎవరెవరో ఫోన్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి మెసేజ్లు పెట్టేవాళ్ళు. పావు గంట అవుతుంది ఇంటర్వ్యూ అని చెప్పి మనం స్టార్ట్ చేయబట్టి ఈ లోపల మీకు 4-5 కాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు లావణ్య గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో తెలుసుకోవడమో చేస్తున్నారు. మీరు స్పీకర్ లోనే మాట్లాడుతున్నారు ఇందాక నుంచి. జనాలు కూడా ఇంత క్యూరియస్ గా ఉన్నారంటే ఈ విషయంలో. ఇలాగే ఒక కాల్ వచ్చింది. వచ్చి మీరు ఇంతకుముందు అంటే ఆఫ్ ఎయిర్ జరిగిన సంఘటన చెప్తున్నాను. ఇలాగే ఒక అబ్బాయి ఇదిగో ఇట్లా ఉదయ్ అని ఒకడు ఉంటాడు, ఆయన గెలుకు నీకు బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి. నాకు అసలు ఆ ఉదయ్ ఎవరు, ఈ ప్రీతి ఎవరు తెలియదు. ఒక వారం క్రితం జరిగింది. సరే ఎవరు ఈ ఉదయ్ అని చెప్పేది, ఫోన్ నెంబర్ లేదు డైరెక్ట్గా. ఓకే, మొత్తానికి అతని ఇన్స్టాగ్రామ్ ఐడి తెలిసి అతనికి పింగ్ చేశాను. నేను అతను కాదో కూడా తెలియదు, జస్ట్ ఊరికే ఒక రాయేసాను. జనరల్గా ఇలా రాయేసాను తప్ప ఆవిడ ఇంటికి వెళ్ళి రాయలేదు. ఆవిడ చెప్తుంది నేను ఆవిడ ఇంటికి వెళ్ళి రాయలేసాను, నేను వేసిన రాయి ఇది. వేస్తే రెస్పాన్స్ ఏం రాలేదు. కానీ ఇది ఏం చేశాడంటే, అమ్మో శేఖర్ భాష నా దాకా వచ్చేసాడు, ఇంకేమన్నా గ్యాదర్ చేస్తాడేమో అని చెప్పి ఈ ఉదయ్ వెళ్ళి ప్రీతికి చెప్పడం. ప్రీతి అంటే అతని ఫియాన్సీ. సో ఈ ప్రీతి వచ్చి ఈవిడితో షేర్ చేసుకుంది. నాకు అసలు ఈ కనెక్షనే తెలియదు. ఏదో ఉదయ్కి ఏదో ఇన్ఫర్మేషన్. వీళ్ళంతా ఒక గూటి పక్షులే. ఒక గూటి పక్షులు అంటే అమ్మ ఈ ఉదయ్ ఫ్రెండ్ ప్రీతి, ఐ మీన్ ఫియాన్సీ. అతను ఒకనొక సందర్భంలో ఈవిడికి లావణ్యకి ఈ ప్రీతిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్, నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, తనకి ఈ వ్లాగ్స్ చేయడం యూట్యూబ్ చేయడం ఇంట్రెస్ట్ అంటే అవునా చెల్లి అని చెప్పి అక్క చెల్లిలాగా పాపం దగ్గర తీసుకొని ఆవిడని అంటే దగ్గర తీసుకొని ఆవిడతో యూట్యూబ్ చేయిస్తానని చెప్పి ఆవిడతో చేసింది ఏంటంటే డ్రగ్స్ అలవాటు, బూతులు నేర్పించడం, అడ్డమైన చండాల పనులన్నీ నేర్పించడం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ తీసుకొని అంటే బేసికలీ ఇదే మోడస్ ఆఫ్ ఆపరెండి. 1.5 సంవత్సరం పాటు ఆ అమ్మాయిని ఎన్ని రకాలు అంటే 32 ఏళ్ళు ఉన్న ఈవిడే 21 ఏళ్ళ చిన్న పిల్లని ఎన్ని రకాలుగా చెడగొట్టాలి, అన్ని రకాలుగా చెడగొట్టి అవన్నీ సాక్ష్యాలు పెట్టుకొని ఆ అమ్మాయి ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలి, ఏం చేయమంటే అది చేయాలి, అలా చేసుకుంది. నేపథ్యంలో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మరి ఉదయ్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు? ఉదయ్ కూడా అంతే. ఉదయ్ ఫోన్ పిక్కొని ఆ ఫోన్లో ఉన్న సీక్రెట్స్ ఏవైతే ఉంటే వీళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా అవన్నీ పెట్టుకొని తనని బ్లాక్మెయిల్. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇదంతా ఇది సినిమాలో జరుగుతున్నట్లు లేదా? అయ్యో అమ్మా ఇదే జరుగుతుంది. ఇది ఒక్క ఉదయ్ ప్రీతి గురించే కాదు, ఎవరితో అయినా సరే ఇదే చేస్తుంది ఆవిడ. అందరి ఫోన్లు ట్యాప్ చేసుకోవాలి, ఐ మీన్ వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా ఏదో రకంగా తీసుకోవడం, అవి పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. సో ఇలా సరే ఇది జరుగుతుంది. నాకు వీళ్ళ సంగతి మీరు అడిగారు కదా, అక్కడికి పాయింట్కి వస్తే అలా ఉదయ్కి నేను పింగ్ చేస్తే ఉదయ్ ప్రీతి వెళ్ళి ఈవిడికి చెప్పిన తర్వాత ఈవిడికి భయం మొదలైంది. ఇప్పుడు ఏం తవ్వుతాడో వీడు, ఏం తీస్తున్నాడు, రోజుకి ఒక్కటి తీస్తున్నాడు, కొత్త ఆధారాలను పట్టుకొస్తున్నాడు, ఇప్పుడు ఏం చేసుకొస్తాడు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, నాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చారంటే మీకు తెలుసు కదా, మీ గుట్టంతా నా చేతిలో ఉంది, చచ్చిపోతారు మీరు, బయటకు వచ్చిందంటే మొహం ఎక్కడ పెట్టుకుంటారు మీరు, అయ్యో మాకేం పని అక్క, అసలు వాడు ఎవడో కూడా మాకు తెలియదు అని చెప్పి ఆమె కాల్ కూడా మీరు వినే ఉంటారు. వాడిని పట్టించుకునేది ఏంటి అసలు. నేను వాడికి చెప్పానక్క, ఉదయ్కి చెప్పాను శేఖర్ భాష జోలికి పోవద్దు, శేఖర్ భాష ఇవన్నీ పట్టుకుంటున్నాడు అని చెప్పి. కానీ ఈవిడికి రోజుకి డౌట్ పెద్దదయ్యి బాగా వాళ్ళని సతాయించడం మొదలుపెట్టినాడు. ఏమన్నా చెప్పావా అని చెప్పి. దానికి తోడు నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో నా కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి వచ్చి మీ ముందు పెడతానంటే ఆవిడ టెన్షన్ మొదలైపోతుంది. చూసిన ప్రతిసారి అమ్మో వీడు చెప్పేశాడా అంటే వీడు ఇట్లా ఎంతోమందిని చెడగొట్టుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంది అన్నమాట, నువ్వు చెప్పావా అని చెప్పి. అలా వీళ్ళని గట్టిగా ఇది చేసింది అనమాట. మీకు ఒకవేళ కనుక నాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే శేఖర్ కనుక ఇస్తే నతీజా ఎలా ఉండబోతుందో అని చెప్పి ఒక చిన్న ట్రైలర్ వేసి చూపించింది. ఏంటది, ఈ ప్రీతి పేరుతోటి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అమ్మాయి ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొన్ని సెన్సిటివ్ పిక్చర్స్ ఏమైనా కూడా దాంట్లో పోస్ట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేసి
దాని కింద బూత్ కామెంట్లు ఇవన్నీ పెట్టించి చూడు రేపు నీ బతుకు ఇలా ఉండబోతుంది బజార్లో అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళకి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఇంత చేసిన నేను మంచి కోసం నాకు జరిగింది అమ్మ ఇట్లా ఫోన్ చేశాక నేను చెప్తే నన్నే బెదిరిస్తుంది, ఇలా ఎంతకాలం ఈ దాస్యం, రోజు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ చేస్తూ నరకం అనుభవించే బదులు ఒకటే రోజు బయటకు వచ్చేద్దాం ఏదైతే జరిగింది అంతే కదా. అప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయడం మొదలెట్టారు. ఫస్ట్ ఉదయ్ కాంటాక్ట్ చేశాడు. చేసిన తర్వాత భయ్య ఈ పరిస్థితి నేను ఐ వాంటెడ్ టు సపోర్ట్ యూ అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చాడు. వాళ్ళకున్న పరిచయం ఏంటి ఇవన్నీ కూడా. ఇట్లా నేను ఇందాక చెప్పాను కదా, ప్రీతిని తీసుకెళ్ళాను ఫస్ట్ రోజే అమ్మాయికి డ్రగ్ అలవాటు చేసింది, బలవంతంగా నోట్లో డ్రగ్ పెట్టి కోక్ పోసేసి ఎలా చేసినట్టు. సో దీనికి సాక్ష్యాలు అంటే అమ్మాయే సాక్ష్యం. ఒక అమ్మాయి చిన్నపిల్ల కాదు కదా సార్, ఈమె డ్రగ్ పెట్టి కోక్ పోస్తే ఆమె పోపించుకోవడానికి. అమ్మ చిన్నపిల్ల అమ్మ 21 సంవత్సరాలు ఏం తెలుస్తాయి పిల్లలకి? 21 సంవత్సరాలు అంటే మీరు ఎట్లా అనుకుంటారు సార్ ఈ జనరేషన్లో చిన్నపిల్ల అని చెప్పేసి? ఏమమ్మా నాకైతే అమ్మాయిని చూస్తే కూతురులాగా చాలా చిన్నపిల్లనే అనిపించింది. బట్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తున్న అమ్మాయికి మినిమం కోక్ తాగిపించడం, బాయ్ ఫ్రెండ్ 16 ఏళ్ళకే మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది. దానికి డ్రగ్స్ కి చాలా దూరం ఉంది. డ్రగ్స్ అనేది చాలా హై సొసైటీలో జరిగేది. అసలు అది డ్రగ్ పళ్ళపొడ ఏదో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. బాయ్ ఫ్రెండ్లు కామనే, కానీ ఈ డ్రగ్స్ అవన్నీ కూడా ఎవరికి తెలుస్తుందమ్మా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా డ్రగ్ ఎలా ఉంటుందో? మీకు ఎన్ని ఏళ్ళు చెప్పండి. సరే వయసు వద్దులేదు, అదేంటి 25 ఎంతో 30 ఎంతైనా ఉండండి. మరి ఇన్నేళ్ళకి మీరే చూడనప్పుడు ఆ 21 పిల్ల ఏం చూస్తుందమ్మా? సో అదేంటన్నా బాయ్ ఫ్రెండ్ ఉండడం కామనే, కానీ డ్రగ్ ఎప్పటికి అలవాటు ఉండదు. నోట్లో ఏం పెట్టింది అని తెలిసే లోపే ఇది ఒక్కొక్క తాగని పోసేస్తే ఏం తెలుస్తుంది ఆ పిల్లకి? ఆడవాళ్ళు కూడా ఇంత అరాచకంగా ఎప్పుడు తయారయ్యారు సార్? అది ఆ పిల్ల చెప్పింది. ఆ అమ్మాయికి ఏం అవసరం అమ్మా బయటకు వచ్చి చెప్పడానికి? బయటకు వచ్చి ఒక అమ్మాయి నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పడానికి ఏం అవసరం?